ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనం ఇంప్రూవ్ అవ్వచ్చు, వాళ్ళని ఇంప్రూవ్ చేయొచ్చు అని అంతే. కాకపోతే అందరూ అనుకుంటారు వరల్డ్ని మార్చేయాలి, కంట్రీని మార్చేయాలి, కానీ ఫస్ట్ వాళ్ళు మారాలి కదా. వాళ్ళలో ఫీలింగ్ కలిగినప్పుడు ఇట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళలో ఏదైనా ఫీలింగ్ కలిగినప్పుడు ఎదుటి వాళ్ళలో కూడా కలిగించవచ్చు, మార్చవచ్చు, హెల్ప్ కూడా చేయొచ్చు. నీకేమనిపిస్తుంది ఎంత చూస్తుంటే? ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టుంది, ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతున్నట్టు. అబ్బా, అరే ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ ఎందుకు దొరుకుతాయి? క్వశ్చన్ దొరుకుతాయి కానీ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి కదా మీరు ఎట్లా, అప్పుడు ఆన్సర్ నాకు తెలుస్తుంది. క్వశ్చన్ పేపర్ అబ్బాయి దగ్గర ఉంది, ఆన్సర్ లేదు నా దగ్గర. ఎట్లా 2-3 క్వశ్చన్లకి ఆన్సర్లు చెప్పు నాకు. హెల్ప్ చేస్తే ఏమొస్తుందంటే ఇంప్రూవ్ అవుతున్నాను నేను. వెరీ గుడ్. ఇంకా హెల్ప్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి. వెరీ గుడ్. ఇంట్లో వచ్చేటప్పుడు ఏమనుకుని వచ్చావు ఇక్కడికి? హెల్ప్ చేస్తారు, పంపిస్తారు అనుకున్నాను నేనైతే, అంతే. కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటుందని నేనైతే ఊహించలేదు. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది? నేను కూడా పెద్దగా ఇట్లా ఏదైనా పెట్టాలనుకుంటున్నా. నా దాంట్లో జరవా, అభయ ఫౌండేషన్లో జరవ, నీ అంతా నువ్వు మళ్ళీ ఇంకో కుంపటి పెడతావు, రాజకీయ పార్టీ పెడతావు బాబు. ఇన్స్పిరేషన్గా తీసుకొని. వెరీ గుడ్, వెరీ గుడ్. యూ షుడ్ డూ ఇట్. ఇలాంటి అభయ ఫౌండేషన్, నీలాంటి ఫౌండేషన్ 1-2 కాదు ఈ దేశంలో కావాల్సింది. ఎన్ని కావాలి తెలుసా? 1 కోటి కావాలి, 1 కోటి ఫౌండేషన్లు కావాలి. ఎందుకు? 60 కోట్ల మంది ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి ఈ దేశంలో. అర్థమైందా? ఏమో అవన్నీ ఇంకా మనకి ఎందుకు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? ఇలా ఉండడం, ఇలా మాట్లాడడం, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే చేయొద్దు, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేయకపోతే బాగుంటుంది, ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటే ఇన్స్పైర్ అవుతారు మనల్ని చూసి, వాళ్ళు ఏం చేయగలుగుతారు అన్నీ తెలుస్తాయి కదా. సో ఇప్పుడు నీకు నమ్మకం కలుగుతోందా? నాకు ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. ఏమని? నేను రికవర్ అవుతాను, అదే దేవుడి మీద కాన్ఫిడెన్స్. ఇప్పుడు మీరు చేస్తారని నమ్మకం నాకు చాలా ఉంది. వెరీ గుడ్, చాలు, ఇంత మాత్రం చాలు. ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. దిస్ ఈస్ ద వే టు సక్సెస్. దట్ ఈస్ వాట్ యు ఆర్ డూయింగ్. దేవుడి మీద నమ్మకం ఉంది. ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత తప్పకుండా చేస్తారనే నమ్మకం నీకు కలుగుతోంది. ఈ 2 ప్రిన్సిపల్స్ చాలు బాబు, నరకం నుంచైనా లోకానికి తిరిగి వచ్చేస్తావు, తొందర ఏం లేదు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్, గివ్ ఎ బిగ్ క్లాప్ టు హిమ్. చెప్పండి సార్, ఏం పాట రాశారు? సమాజమా స్పందించు, ఈ అభాగ్యులను రక్షించు, ప్రతి ఉదయం కదిలించు, తోచిన సాయం అందించు, స్పందన లేని మనుషులకు మోక్షం కలగదు ఎన్నటికి. ఇంకా 2 లైన్స్ రాయాలి. సమాజమా స్పందించు, ఈ అభాగ్యులను కరుణించు, సమాజమా స్పందించు, సమాజమా స్పందించు, ప్రతి హృదయం కదిలించు, ప్రతి హృదయం కదిలించు, తోచిన సాయం అందించు, తోచిన సాయం అందించు, స్పందన లేని మనుషులకు మోక్షం కలగదు ఎన్నటికీ, స్పందన లేని మనుషులకు మోక్షం కలగదు ఎన్నటికీ. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం 3 లోకాలలోనా. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం 3 లోకాలలోన. ఆ దేవుడు కదలే రావాలి, ఆ దేవుడు కదిలే రావాలి, ఈ మనుషుల హృదయం కదలాలి, ఈ మనుషుల హృదయం కదలాలి. స్పందన ఎందుకు రావాలి? స్పందనలోనే మన జీవనముంది, స్పందనలోనే మన జీవనముంది. రారా ముందుకు రారా, రారా ముందుకు రారా, కదలి రారా కరిగి పోరా స్పందనలో ఓ మనుషి, స్పందనలో ఓ మనిషి. థ్యాంక్ యూ.